బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం ప్రయోగానికి సిద్ధమైంది. దేశీయ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 మరికాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగాత్మక పరీక్షలో సాంకేతిక పేలుళ్లతో పాటు పలు ప్రత్యేక ఆకర్షణలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. ఇందులో ప్రధాని మోదీ రాసిన వందే మాతరం ప్రత్యేక పోస్ట్ కార్డు కూడా గగనతలంలోకి వెళ్లనుంది. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ మిషన్ కు ఆగమన్ అని పేరు పెట్టారు. బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం ప్రయోగానికి సిద్ధమైంది. దేశీయ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 మరికాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగాత్మక పరీక్షలో సాంకేతిక పేలుళ్లతో పాటు పలు ప్రత్యేక ఆకర్షణలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. ఇందులో ప్రధాని మోదీ రాసిన వందే మాతరం ప్రత్యేక పోస్ట్ కార్డు కూడా గగనతలంలోకి వెళ్లనుంది. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ మిషన్ కు ఆగమన్ అని పేరు పెట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఈ రోజు మరో అద్భుతమైన రాకెట్ ప్రయోగానికి సర్వ సిద్ధమైంది. ఎగ్జాక్ట్ గా 11 గంటల 30 నిమిషాలకి ఈ రాకెట్ ను ప్రయోగించున్నారు. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగాత్మక పరీక్షకు సర్వసిద్ధమైంది. ఇప్పుడే కౌంట్ డౌన్ కూడా మొదలుపెట్టారు. మరి ఒక 22 నిమిషాల్లో ఇది నింగిలోకి దూసుకుపోనుంది. ఈ రాకెట్ ను ఈ రోజు ఎగ్జాక్ట్ గా 11 గంటల 30 నిమిషాలకి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్ర షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపనున్నారు. తుది దశ తనిఖీలను శాస్త్రవేత్తలు విజయవంతంగా ముగించారు. విక్రమ్-1 రాకెట్ సాంకేతిక శైలులలో పాటు ప్రధాని మోదీ తన చేతి రాతతో వందే మాతరం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును కూడా అంతరిక్షంలోకి ఈ రాకెట్ తీసుకోపోనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇటు స్కైరూట్ బృంద సభ్యులు, ఇటు అలాగే ఇస్రో మాజీ చైర్మన్లు, శాస్త్రవేత్తలు, అదేవిధంగా భారతీయ వ్యోమగాములు, ఇతరులు పంపిన డజన్ల కొద్ది చేతిరాత పోస్టులను సైతం ప్రత్యేక షేర్లోడ్ లో బాక్స్ లో భద్రపరిచారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి స్థానికంగా ఉండే ఇటు అమ్మవారి టెంపుల్లో కూడా, ఇటు నాయుడుపేటలోని చెంగాలమ్మ టెంపుల్ లో కూడా ప్రత్యేక పూజలు చేశారు. తిరుమలలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఇది మరి కాసేపట్లో నింగిలోకి దూసుకుపోతుంది. వీటితో పాటు కాస్మోస్ డైమండ్ సంస్థ రూపొందించిన కాస్మిక్ బ్లూ ఆర్ట్ వర్క్ కూడా ఈ పేలోడ్ లో ప్రయాణించనుంది. అంతరిక్ష రంగంలో దేశ అభివృద్ధికి దోహదపడిన మహనీయులను గౌరవించడమే దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఇటు స్కైరూట్ ఏరోస్పేస్ కూడా తెలిపింది. అయితే ఈ యొక్క అదేవిధంగా సూక్ష్మ కళాకారుడు, వరంగల్కి చెందిన ఇటు సూక్ష్మ కళాకారుడు మట్టెవాడ అజయ్ కుమార్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ సూక్ష్మ ప్రతిరూపాన్ని కూడా నింగిలోకి పంపుతున్నారు. దానిపై సర్ సివి రామన్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం సూక్ష్మ రూపాలను కూడా చెక్కడం విశేషం. ఒక్కో ప్రతిమ బియ్యం గింజ కంటే చిన్నదిగా సూది రంధ్రంతో ఇమిడేంత పరిమాణంలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ స్కైరూట్ సంస్థ సూచన మేరకు రాకెట్ లో పంపేందుకు వీలైన పదార్థాలతోనే వీటిని రూపొందించడం కూడా ఇటు మనకు తెలుస్తుంది. ఇటు సిరామిక్ పౌడర్, కార్బన్ ఫైబర్, వెండి బంగారం మిశ్రమాలను ఉపయోగించారు. ఈ సూక్ష్మ శిల్పాలకు హీటింగ్, వైబ్రేషన్స్ పరీక్షలు పూర్తి చేసి పేలులో అమర్చారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే మరి కాసేపట్లో ఇటు భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టే మరో బృహత్తమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దేశీయంగా అంతరిక్ష రంగంలో నూతన శకానికి నాంది పలుకుతూ మరి కాసేపట్లో 20 నిమిషాలలో నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకుపోయే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇస్రోలోని వాణిజ్యపరమైన ఇన్స్పేస్ సంస్థ వాణిజ్యపరమైన ప్రయోగాలను ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టిందని కూడా తెలుస్తుంది. ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదట ప్రయోగ వేదిక నుంచి
మరి కాసేపట్లో దూసుకుపోతుంది. మొత్తం 4 దశల్లో ఈ రాకెట్ దూసుకుపోతుంది. విక్రమ్-1 రాకెట్ ను 4 దశలలో రూపొందించారు. మొదటి 3 దశలలో ఘన ఇంధనంతో, 4వ దశ ధ్రువ ఇంధనంతో రూపొందించారు. మొదటి దశ కలాం 1200, రెండవ దశ కలాం 250, మూడవ దశ కలాం 100లను ఘన ఇంధనంతో దీన్ని నింపారు. 4వ దశలో మోనోమిథైల్ హైడ్రోజన్ MMH నైట్రోజన్ టైట్రాక్స్ NTO శక్తితో పనిచేస్తే రామ్-1 ఇంజిన్లు సమూహంతో పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇవి మొత్తంగా 3-4 KN థ్రస్ట్ అందిస్తాయి. వీటిలో ప్రతి దశ 80 సెకండ్ల నుంచి 100 సెకండ్ల వరకు మండుతుంది. రామన్ ఇంజిన్ లో ఖచ్చితమైన కక్ష ప్రవేశానికి తుది కక్ష సర్దుబాటు కోసం రూపొందించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన 3D ప్రింటెడ్ ఇంజిన్లు, ఘన ఇంధన బూస్టర్లతో పనిచేసి ఈ రాకెట్ 350 కిలోల బరువు కలిగిన చిన్న తరహా ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్ లో ప్రవేశపెడుతుంది. అంతరిక్షంలో వ్యర్థాల తొలగింపులో కీలక అడుగు భారతదేశం వేస్తుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాస్మోస్ స్పేస్ అనే స్టార్టప్ అంతరిక్ష సంస్థ యాక్టివ్ డెబ్రిస్ రిమూవల్ ADR అభివృద్ధి చేసిన మిషన్ ఎంబ్రెస్ పేలోడ్ ను విక్రమ్-1 ద్వారా ప్రయోగిస్తున్నారు. మిషన్ ఆగ్మాన్ పేరుతో జరుగుతున్న ఈ ప్రయోగం కక్షలో సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్ అనే సాంకేతికతను ప్రదర్శించే మొదటి పేలోడ్ కావడం విశేషం. కక్షలో పెరిగిపోతున్న ఇటు క్రియారహిత ఉపగ్రహాలు, అంతరిక్ష శిథిలాలను తొలగించడం లక్ష్యంగా ఈ పేలోడ్ ను రూపొందించారు. అంతరిక్ష శిథిలాలను తొలగింపునకు సంబంధించి విస్తృత కార్యాచరణ ప్రణాళిక అమల్లో ఒక చిన్న తరహా ఉపగ్రహం కీలకంగా మైలురాయిని నిలుస్తుందని కూడా అందరూ భావిస్తున్నారు. అసలు విక్రమ్-1 ద్వారా కక్షలోకి వెళ్లనున్న ప్రత్యేక పేలోడ్ కాస్మోస్ స్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతికతగా ఇది మనకు కనిపిస్తుంది. అంతరిక్షంలో పేరుకుపోయిన శిథిలాలను స్పేస్ డెబ్రిస్ గుర్తించి తొలగించే లక్ష్యమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటు రోబోటిక్ క్యాప్చర్ టెక్నాలజీని ప్రదర్శించనున్న తొలి భారతీయ పేలోడ్ గా ఇది మనకు తెలుస్తుంది. పనిచేయని ఉపగ్రహాలను సురక్షితంగా పట్టుకుని కక్ష నుంచి తొలగించే సామర్థ్యం, అదేవిధంగా భవిష్యత్తులో అంతరిక్ష వ్యర్థాల నిర్వహణ దిశగా కీలక అడుగు పడుతుందని చెప్పని తెలుస్తా ఉంది. ఈ యొక్క స్పైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ చెందిన ఈ కంపెనీ దీన్ని రూపొందించింది. ఇటు శ్రీహరికోటలో మరో కాసేపట్లో విజయవంతంగా దీన్ని ప్రయోగించడం తెలుస్తుంది. మొత్తమే చూస్తే ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలోని ఈ యొక్క భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి కొన్ని ప్రయోగాలు ఆకస్మికంగా వాయిదా పడ్డాయి. అదేవిధంగా ఈ యొక్క శ్రీహరికోటకు సంబంధించి చాలా మంది ఎంప్లాయీస్ కూడా సూసైడ్ చేసుకున్నారు. అదేవిధంగా చాలా మంది కూడా స్వచ్ఛంద పదవి విరమణ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ స్పేస్ సెంటర్ లో అని చెప్పి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. దేశం, రాష్ట్రం, ప్రపంచం అంతా కూడా ఇటీవల కాలంలో ఎందుకు శ్రీహరికోట నుంచి రాకెట్ల ప్రయోగం కాలేదని చెప్పి ఎదురు చూస్తున్నారు. అయితే ఇటుకాలకు ఒక అద్భుతమైన ప్రయోగం మరి కాసేపట్లో కేవలం 16 నిమిషాల్లో అద్భుతమైన ప్రయోగం జరగబోతుంది. ఇది గాని సక్సెస్ అయితే ప్రపంచ పటంలో భారతదేశం నెంబర్ 1 స్థానంలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి.